శ్రీమాత్రే నమః. ఈరోజు 5, 6, 7 శ్లోకాలు చెప్పుకుందాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనాభివిశేషక. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే ఆమె నుదుటి భాగము అష్టమి నాటి చంద్రుడి వల్లే ప్రకాశిస్తుంది అని. అమావాస్య నుంచి 8వ రోజు అష్టమి కదా, అష్టమి నాటి చంద్రుడి వల్లే ఆమె నుదుటి భాగం ప్రకాశిస్తూ ఉంది అని. ముఖచంద్ర కళంకాభా మృగనాభివిశేషక. ముఖము అనే చంద్రుడి యందు మచ్చ ఎలా ప్రకాశిస్తుందో ఆమె ముఖములో ఆమె కస్తూరి అలా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటుంది అని అర్థం. తర్వాత శ్లోకం చెప్పుకుందాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే మన్మధుడి నివాసం లలితాదేవి యొక్క ముఖము అయితే ఆ ముఖానికి తోరణాల్లాగా ఆమె కనుబొమ్మలు ఉన్నాయట. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ముఖకాంతి అనేటువంటి ప్రవాహంలో కదలాడుతున్నటువంటి చేపల వలె ఆమె కనుబొమ్మలు అంత అందంగా ఉన్నాయి అని వర్ణన. నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాం. నవచెంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణభాసుర. నవచెంపక పుష్పాభా నాసాదండ విరాజిత అంటే కొత్తగా వికసించుతున్నటువంటి సంపెంగ పువ్వును పోలినటువంటి ముక్కును కలిగినటువంటి ముక్కుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి తల్లి అని అర్థం అన్నమాట. తారాకాంతి తిరస్కారీ నాసాభరణభాసుర. ఆకాశమునందు కనబడుతున్నటువంటి చుక్కల కాంతిని తిరస్కరిస్తున్నటువంటి ముక్కు పుడకను కలిగినటువంటి తల్లి అని. చాలా అద్భుతంగా ఉంది కదా. నక్షత్రాలే కాంతిగా ఉంటాయి అంటాం మనం, చాలా కాంతితో కూడినటువంటి. ఆమె ముక్కు పుడక నక్షత్రాలనే తిరస్కరిస్తున్నట్టు, నువ్వేంటి నా వెలుగు ముందు అన్నటువంటి అర్థం వచ్చేలాగా ఈ తాత్పర్యం ఉంది. స్వస్తి. నెక్స్ట్ 3 శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.